తమకు మద్దతు తెలిపినటువంటి దేశాల యొక్క నౌకలు వెళ్ళిపోవచ్చు. అందులో 5 దేశాలు ఉన్నాయి. ఆ 5 దేశాలకు చెందినటువంటి నౌకలు హార్మోజ్ జలసంధి గుండా వెళ్ళిపోవచ్చు. అవసరమైతే మేము వాళ్ళకి ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తామని కూడా ఐఆర్జీసీ ప్రకటించింది. ఇరాన్ మంత్రిత్వ శాఖ కూడా ప్రకటించింది. అందులో భారత్ ఉంది, రష్యా ఉంది, చైనా ఉంది, ఇరాక్ ఉంది, పాకిస్తాన్ కూడా ఉంది. దాంతో పాకిస్తాన్ తుత్రపాటుకు గురయ్యి పాకిస్తాన్కి చెందినటువంటి నౌకలన్నీ కూడా ప్రోటోకాల్ పాటించకుండా వెళ్ళిపోయాయి. దాంతో ఐఆర్జీసీ వెంటనే వాటిని ఆపేసి మళ్ళీ వెనక్కి పంపించేసింది, అంటే లోపలికి పంపించేసాయి. అక్కడ కరెక్ట్గా హార్మోజ్ జలసంధి దగ్గర ఆపేసి మీరు ప్రోటోకాల్ పాటించినందుకు మేము మీ మీద ఫైన్ కూడా వేస్తామని ఇప్పుడు ఇరాన్లోని కాబూల్ రాయబార కార్యాలయం ఒక ప్రకటన అయితే తెలిపింది. సీనెల్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్ ఐఆర్జీసీ నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాల్ను పాటించకపోవడం, హార్మోజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణం. ఈ జలసంధి గుండా ఏ నౌకైనా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరమని ఐఆర్జీసీ అయితే పునరుద్ఘాటించింది. మీరు అలా చేయకుండా ఏ విధంగా వచ్చేస్తారు? తొత్తరపాటుతో ఒప్పుకుంటూ ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క నౌకలకు కూడా మేము ఇది ఎస్కార్ట్ ఇస్తామని కూడా చెప్పింది ఐఆర్జీసీ. ఒకవేళ ఏదైనా మీకు ఇబ్బంది అయితే అంతర్జాతీయ జలాల్లో కలిసే వరకు కూడా మీ 5 దేశాలకు చెందినటువంటి నౌకలకు ఇస్తామని చెప్పిన తర్వాత కూడా తొత్తరపాటు ఎందుకు? ఆ నౌక ఇక మనకు అనుమతులు వచ్చేసాయి కదని తీసేసుకొచ్చాడు. ఏ అనుమతులు లేకుండా డైరెక్ట్గా వచ్చేసాడు పాకిస్తాన్ జెండాతో. దాంతో వాళ్ళు వెంటనే వెనక్కి తిప్పి పంపించేశారు. మళ్ళీ ఇప్పుడు అనుమతులు వచ్చినా సరే మీకు ఫైన్ కూడా వేయాలి. పైగా ఇప్పుడు మళ్ళీ మరో 12 గంటల వరకు నౌక కదలడానికి లేదు. 12 గంటల వరకు నౌక కదలడం పక్కన పెట్టండి, ఇది మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ అటు వెళ్ళాలి. అధికారుల దగ్గర నుంచి అనుమతి తీసుకొని రావాలి. అక్కడ సమయం పడుతుంది. మళ్ళీ అటు నుంచి మళ్ళీ ఇటు రావాలి. ఇలా చాలా సమయం పట్టేస్తుంది. సముద్రంలో ఒక పడవ కదలాలంటే అంత ఆశమాశయం కాదు. చిన్న చిన్న పనులకి రోజుల తరబడి ఆగిపోతాయి. పైగా ప్రయాణించాలంటే ఏంటి, అది మహా అయితే ఎంత పెద్ద నౌక అయినా సరే 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో మాత్రమే నడుస్తాయి. దానివల్ల ఎంత డీజిల్ వేస్టు, ఎంత శక్తి వేస్టు.